అందరికీ జై శ్రీరామ్. బీజేపీ పార్టీ 45వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని పతాక ఆవిష్కారానికి విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 1980 ఏప్రిల్ 6వ తేదీన అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీలు భారతీయ జనతా పార్టీని స్థాపించారు. అటల్ బిహారీ వాజ్పేయి భారతీయ జనతా పార్టీ తొలి అధ్యక్షునిగా నియమించబడ్డారు. భారతదేశంలోని ప్రముఖ జాతీయ పార్టీలో ఒకటిగా వెలుగొందుతుంది. పార్టీ స్థాపించిన నాటి నుండే భారతీయ జనతా పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతూ వస్తుంది. భారతదేశ రాజకీయ రంగంలో 4 దశాబ్దాల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని వహించిన కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలని చర్మగీతం పాడేందుకు భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. భారతదేశంలోని హిందూ భావజాలం, మత విద్వేషాలపై తిరుగుబాటు, సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ, దృఢమైన దేశభక్తి పార్టీ యొక్క భావజాలాలుగా ఉన్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన పాత్ర పోషిస్తూ సంఘ్ పరివార కుటుంబానికి చెందిన వివిధ హిందూ జాతీయవాద సంస్థలు భారతీయ జనతా పార్టీకి గట్టి పునాదులుగా నిలుస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధ్యక్షత, పరిపాలన దక్షత, ఆయన అనుసరించే విధానాలకు ఆకర్షితులై తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ 4 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అభివృద్ధి చెందింది. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టే విధంగా నిరంతర కృషి చేస్తామని కోరుకుంటున్నాం. 45వ సంవత్సరం వారోత్సవం చేసుకుంటూ ఈరోజు నర్సలాబాద్ మండలంలో కూడా కార్యకర్తల సందర్భంలో జెండా ఎగరేయడం జరిగింది. ప్రతి గ్రామాన, ప్రతి పల్లెలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసి వినోదం చేసుకుంటున్నారు. సందర్భంలో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నేడు మన తెలంగాణలో కూడా బీజేపీ పాలన కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భము పల్లెన కూడా మోగబోయింది. ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర పాలన ఎప్పుడు స్థానిక ఎన్నికలు వస్తాయా, బీజేపీకి ఓటేసి బీజేపీని గెలిపించుకుందాము అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి పల్లెలు, స్థానిక ఎన్నికలు సంవత్సరంన్నర గడిచిపోయినప్పటికీ కూడా కనీసం ఎన్నికలు పెడదామన్న ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ధైర్యం సరిపోవటం లేదు. ఎప్పుడు పెట్టినా కూడా ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పల్లెలు మూగపోయినాయి, మండలాలు మూగపోయి, మున్సిపాలిటీలు కూడా స్థాయికి మూగపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మన రాష్ట్రంలో రాజులేని పాలన మన దేశంలో, మన రాష్ట్రంలో జరుగుతుంది. ఎక్కడన్నా రాష్ట్రంలో జరుగుతుందంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుంది. ఇది కనీసము ఏ పల్లెకు పోయినా కూడా సర్పంచులు లేక, వార్డు నెంబర్ లేక, స్థానికంగా మండలానికి వచ్చే ఫండు కానీ గ్రామ స్థాయిలో వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోటే నడుస్తుంది తప్ప పంచాయతీలకు ₹1 ఇచ్చిన పాపాన పోలేని ప్రభుత్వం ఉన్నదంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ, మన రాష్ట్ర ప్రభుత్వం. దీనికి ధీటుగా రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడు వచ్చినా కూడా ఎలక్షను బీజేపీని గెలిపించడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ స్థాపిస్తుంది. నరేంద్ర మోడీ గారి పాలన తెలంగాణలో కూడా కొనసాగుతుంది. నరేంద్ర మోడీ గారు ఇవాళ దేశవ్యాప్తంగా ఎన్ని విధాలుగా మన స్వతంత్రం వచ్చి కనీసము ఇన్ని సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా మన పాలన 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి గత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా జరగలే. ట్రిపుల్ తలాక్ కానీ, మన నిన్న కాక మొన్న ఒక్కబోటిది కానీ, కాశ్మీర్ 370 ఆర్టికల్ 370 కానీ, ఇటువంటి గొప్ప అన్నీ కూడా మన దేశంలో మన మోడీ గారి సందర్భంలోనే జరుగుతున్నాయి. ప్రజలు కూడా దాన్ని ఈరోజు స్పందిస్తున్నారు. ముస్లిం సోదరులు కూడా
ఆఖరికి ఒక్క బోర్డుని టచ్ చేయడానికి కూడా భయపడే పార్టీలు ఈరోజు మన నరేంద్ర మోడీ గారు వాళ్ళని కూడా ఈరోజు జైలు పలుకుతున్నారు. ఒక్క బోర్డు నుంచి కూడా ముస్లిం సోదరులు కూడా దీన్ని అందరూ కూడా దేశవ్యాప్తంగా మోడీ గారి పాలనకు ఎదురు చూస్తున్నారు. పల్లెల్లో కూడా రేపు మన రాష్ట్రంలో కూడా బీజేపీ పాలన కొనసాగుద్దని ఈ సందర్భంగా మనవి చేస్తూ జై భారత్ మాతాకి.